అంటే కృష్ణానది నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ త్రుటిలో తప్పింది ఒక ప్రమాదం. నదిలో ఇసుక దిబ్బలు తగిలి నిలిచిపోయింది ఒక లాంచీ. 3 గంటల పాటు లాంచ్లోనే ఉన్నారు ప్రయాణికులు. 2 పడవల్లో సురక్షితంగా వారిని రేవుకు తరలించారు పోలీసులు. 25 మందితో రాయపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుంది ఒక లాంచీ కృష్ణానదిలో. ఇక ఇసుక దిబ్బలు తగలడంతో అది ఒక్కసారిగా నిలిచిపోయింది. గంటల తరబడి అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బిక్కుమంటూ కృష్ణానది మధ్యలోనే ఉండిపోయారు. ఎంతకీ లాంచీ రాకపోవడంతో ఇబ్రహీంపట్నం నుంచి నదిలోకి వెళ్ళాయి పడవలు. అక్కడ ఆగిపోయిన విషయం గమనించి చివరికి ఒడ్డుకు చేర్చారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. కృష్ణానదిలో త్రుటిలో తప్పింది ప్రమాదం. నదిలో ఇసుక దిబ్బలు తగిలి మనం చూస్తున్న లాంచీ ఆగిపోయింది. అలా ఒక 3 గంటల సేపు ఆగిపోయింది. లాంచీలోనే ప్రయాణికులు బిక్కుమంటూ గడిపారు ఆ 3 hours. 2 పడవల్లో ఇక వారిని సురక్షితంగా రేవుకు తరలించారు పోలీసులు. మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. రాయపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుంది లాంచీ. ఇసుక దిబ్బలు తగలడంతో అక్కడే నిలిచిపోయింది. 3 గంటలు నరక యాతన అనుభవించారు ప్రయాణికులు. ఎంతకీ లాంచీ రాకపోవడంతో ఇబ్రహీంపట్నం నుంచి నదిలోకి వెళ్ళాయి పడవలు. అక్కడ ఆగిపోయిన విషయం గమనించి చివరికి 2 పడవల్లో ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.